పోఖరాలో బయలుదేరి ముక్తినాథ్కి ప్రయాణం ఈరోజు పోఖరా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ టైంలోకి రావడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం అయితే పోఖరా టు జాంసం సుమిత్ చేతిలో పోవాలి. జాంసం నుంచి ముక్తినాథ్ అండ్ రిటర్న్ బై రోడ్ జీప్ వచ్చి ఈరోజు నైట్ జాంసంలో హాల్ట్ చేసి రేపు మార్నింగ్ జాంసం టు పోఖరా మళ్ళీ కారాయిలో వచ్చే ప్లాన్ మంది. కానీ ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితం కాఠ్మండూలో బయలుదేరినప్పటి నుంచి పడుతున్న వర్షం ఇంతవరకు వర్షం పడుతూనే ఉంది. అక్కడ అసలు 5 నిమిషాలు కూడా బ్రేక్ లేకుండా వర్షం పడుతుంది. నిన్న ఫ్లైట్స్ అయితే పోలేదు జాంసన్కి. సో ఇవాళ ఫ్లైట్స్ కూడా డౌటే ఉంటున్నారు కానీ ఇంకా క్యాన్సిలేషన్ చెప్పట్లేదు. సో ఆల్టర్నేట్గా ఏంటంటే జీప్ అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాను నేను. జీప్ అరేంజ్మెంట్ అయితే జీప్లో పోవాల్సి ఉంటుంది ఇవాళ. సో వెయిట్ చేసి చూడాలి. వీళ్ళు 7:30 కానీ చెప్పారు. 7 o'clock డిపార్చర్ యాక్చువల్గా ఫ్లైట్ షెడ్యూల్డ్. 7:30, 8 కానీ చెప్పమని చెప్పి చెబుతున్నారు. వెయిట్ చేసి చూడాలి ఏమవుతుందో ఇవాళ. ఇప్పుడు ఎయిర్లైన్ స్టాఫ్తో మాట్లాడడం జరిగింది. ఎయిర్లైన్ స్టాఫ్ చెప్పిన ప్రకారం ఏంటంటే షెడ్యూల్ డిపార్చర్కి గంట ముగిస్తే కానీ క్యాన్సిలేషన్ డిక్లేర్ చేయడానికి లేదు వీళ్ళకి అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఇతను చెప్పేశాడు ఫ్లైట్ అయితే వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే ఎండ్ రూట్లో అంతా ఫాగ్తో కవర్ అయిపోయిందని చెప్పాడు. సో అందుకని జీప్కి అరేంజ్మెంట్ చేసేసాం. జీప్కి అరేంజ్ చేయమని చెప్పి జీప్ అరేంజ్ అవుతాం. ప్రాబ్లం ఏంటంటే మేము ఈవినింగ్ అట్లీస్ట్ 4 o'clock లోపల చేరగలిగితేనే ఇవాళ దర్శనం అవుతుంది. లేదంటే ఇంకా ఏంటంటే ఇంకా టెన్స్. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ 8 o'clockకి జాంసన్ నుంచి ఫ్లైట్. మొత్తం అంతా అవెన్యూ కూర్చోకుండా తయారైంది ఇప్పుడు మా ముఖ్యమంత్రి ట్రిప్. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఫైనల్లీ ఇంకా వర్షం పడుతుంది. జాంసంలో కూడా ఇంకా వర్షం పడుతుంది. వీళ్ళు ఇంకా క్యాన్సిలేషన్ అనౌన్స్ చేశారు. అంటే ఇంకా అఫీషియల్గా చెప్పలేదు కానీ చెప్పేశారు ఫ్లైట్ అయితే ఆల్రెడీ చెప్పారు ఇవాళ. సో నేను రిక్వెస్ట్ చేశాను, నాకు అంతమంది లేట్ అయిపోతే మాకు వెళ్ళడం కూడా కష్టం అవుతుందంటే క్యాన్సిలేషన్ ఎంట్రీ చేసుకుని నన్ను ఒక మెయిల్ ఇచ్చామని చెప్పారు. సుమిత్ రిఫండ్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు రిఫండ్ కూడా ప్రాసెస్ చేస్తామని చెప్పాడు. సో ఇప్పుడు ఇంకా జీప్లోనే బయలుదేరుతున్నాం. జీప్ డ్రైవర్ కోసం వెయిటింగ్. జీప్ అరేంజ్ చేసాం ఆల్రెడీ. డ్రైవర్ కోసం వెయిటింగ్. వచ్చిన వెంటనే ఇంకా బై రోడ్ సో ఎయిర్లైన్ వాడు క్యాన్సిలేషన్ ఇష్యూ చేసేసాడు. నన్ను ఒక మెయిల్ పంపించమన్నాడు. నెట్ వచ్చిందో మెయిల్ పంపిస్తా. సో పోఖరా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టువర్డ్స్ ముక్తినాథ్. ఇప్పుడు టైం వచ్చి సార్ టైం ఎంత అయిందండి ఇప్పుడు? 8. దాటిపోయింది. 8 దాటిందా? దాటలేదు. 8 ఎగ్జాక్ట్లీ 8 o'clock ఇప్పుడు. లెట్స్ హోప్. ఇక్కడ నుంచి 8 hours పడుతుందంట బై రోడ్. బయలుదేరిన 5 నిమిషాలకి మళ్ళీ ఊరు వదిలేస్తే కష్టం అని చెప్పాడని లక్ష్మీ మార్వాడి రెస్టారెంట్. బ్రేక్ఫాస్ట్ కాగాము. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఏంటంటే పూరీ భాజీ. ఇక్కడికి సమోసాలు బాగున్నాయి. సమోసాలు, డోనట్లు, వెజ్ పకోడా, వాళ్ళు బాగా వస్తున్నారు. సో 7 పూరీ భాజీ ప్లేట్లు ఆర్డర్ ఇచ్చాము. బ్రేక్ఫాస్ట్ చేసి ముందుకు బయలుదేరదాం. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్గా 8:30 స్టార్ట్ అయ్యాం పోఖరా నుంచి. ఎస్టిమేటెడ్ అరైవల్ 16:30. పోఖరా నుండి ముక్తినాథ్కి వెళ్ళే దారి అంతా కూడా రోడ్డు ఎంత భయంకరంగా ఉన్నా కూడా దారి పొడుగున ప్రకృతి రమణీయతతో మనసుకి ఉల్లాసం, ఆహ్లాదం కలిగించేలా ఉంటుంది. ఆ వ్యూస్ ని ఎంజాయ్ చేసుకుంటూ మనం ఇప్పుడు ముక్తినాథ్కి వెళ్ళడానికి ఉన్న రకరకాల మార్గాలు, ఏ మార్గంలో వెళితే మనకు ఉన్నటువంటి ప్లస్లు, మైనస్లు, దానికి అయ్యే ఖర్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ముక్తినాథ్ చేరుకుందాం. ముక్తినాథ్ వెళ్ళడానికి పోఖరా ముఖద్వారం వంటిది. కాఠ్మండు నుండి పోఖరాకి అనేక రకమైన బస్సులు, చీప్ బస్సు నుంచి లగ్జరీ సోఫా బస్సు దాకా కూడా ఉన్నాయి. ఓవర్ నైట్ సర్వీస్ అనమాట. కాఠ్మండులో ఈవినింగ్ ఎక్కితే మీకు మార్నింగ్ అలా పోఖరాలో దింపుతాడు. అలాగే గోరఖ్పూర్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా మీకు గోరఖ్పూర్ నుండి పోఖరా దాకా కూడా బస్ సర్వీసులు ఉన్నాయి. మనం ఇప్పుడు పోఖరా నుండి ముక్తినాథ్ చేరుకోవడానికి వేరియస్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ముందుగా మనం
ఫాస్టెస్ట్ మోడ్ ఆబ్వియస్గా కాస్ట్లెస్ట్ అయినటువంటి హెలికాప్టర్ సర్వీస్ గురించి మాట్లాడుకుందాము. పోఖరా నుండి ముక్తినాథ్ ఫ్లయింగ్ టైం వచ్చి 45 మినిట్స్ పడుతుంది హెలికాప్టర్ ద్వారా. హెలికాప్టర్ టికెట్ వచ్చి ఇండివిజువల్గా పర్ హెడ్ 65,000 ఇండియన్ రూపీస్ ఉంటుంది టు అండ్ ఫ్రో. ఒక హెలికాప్టర్కి 5 మంది దాకా అలౌ చేయబడతారు. మనం కనుక 5 మంది ఉండి సపరేట్గా చార్టర్ కనుక కట్టించేసుకుంటే మనకి హెలికాప్టర్ రేట్ వచ్చి 2 lakhs నుంచి 2,50,000 మధ్యలో బార్గెన్ చేసుకోవచ్చు. ఇండియన్ రూపీస్లో చెప్తున్నాను నేను. చార్టర్డ్ చాపర్ కనుక మాట్లాడుకుంటే మనకి పర్ హెడ్ కాస్ట్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ తగ్గింపు కూడా అప్పుడున్న టైము, డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. సో మినిమం 2 lakhs, మ్యాక్సిమం 2.5 lakhs ఇండియన్ రూపీస్లో మీకు హెలికాప్టర్ దొరుకుతుంది. హెలికాప్టర్ పోఖరా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ముక్తినాథ్ మెయిన్ గేట్కి ఒక 2 minutes దూరంలో హెలిప్యాడ్ ఉంది, అక్కడ ల్యాండ్ అవుతుంది. దీంట్లో వెళితే ఏంటంటే నడక మార్గం పూర్తిగా ఎలిమినేట్ అయిపోయినట్లే భావించవచ్చు. అంటే కొద్దిగా ముక్తినాథ్ మెయిన్ గేట్ నుంచి ముక్తినాథ్ టెంపుల్ దాకా ఉన్న ఒక 200 meters మాత్రం నడవాల్సి ఉంటుంది. అది తప్పదు. మీరు ఏ మార్గంలో వెళ్ళినా సరే, ఒక్క డోలీ తప్పితే ఇంకే విధంగా వెళ్ళినా సరే నడక తప్పదు. అంత ఖర్చు పట్టలేము, మోడరేట్ ఎక్స్పెండిచర్ అయితే ఓకే అనుకునే వారి కోసము పోఖరా నుండి జామ్సమ్ వరకు ఫ్లైట్ సర్వీసులు ఉన్నాయి. తారా ఎయిర్ అండ్ సమ్మిత్ ఎయిర్ 2 సర్వీసులు నడుస్తాయి. పెద్ద హెడ్ టికెట్ వచ్చి 7,000 ఇండియన్ రూపీస్. ఇవి చిన్న 18-seater ఫ్లైట్స్, అందుకని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటేనే సీట్ దొరికే అవకాశం ఉంటుంది. నేను ఇందాకనే చెప్పినట్లుగా పోఖరా నుండి ఫ్లైట్లో కనుక వెళితే జామ్సమ్ ఎయిర్పోర్ట్లో దిగి జామ్సమ్ ఎయిర్పోర్ట్ నుంచి ముక్తినాథ్ అదొక 25 kilometers డిస్టెన్స్, 40 minutes నుంచి 1 hour డ్రైవ్ ఉంటుంది. అది జీపులో వెళ్లాల్సి ఉంటుంది. పోఖరా నుంచి 1.5 hours జర్నీ టైం పూర్తయింది. 60 kilometers పూర్తి చేశాము. ప్రస్తుతం మనము కోష్మా అనే టౌన్ నుంచి పాస్ అవుతున్నాము. ఈ కోష్మా స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోకెల్లా 2వ ఎత్తైన బంగీ జంపు ఇక్కడ ఉంది. 228 meters హైట్. నేపాల్లోకెల్లా ఇది హైయెస్ట్, వరల్డ్లో సెకండ్ రికార్డ్ ఇది. బంగీ జంప్ కాస్ట్ వచ్చి 7,500 నేపాల్ రూపీస్ పర్ పర్సన్. ఎక్స్ట్రా 1,500 రూపీస్ పే చేస్తే వీడియో, ఫోటో అండ్ టీషర్ట్ కూడా ఇస్తారు. మనం ముందుగా మాట్లాడుకుంటున్న ఒరిజినల్ టాపిక్ నుంచి ఈ కోష్మా టౌన్ బంగీ జంప్ డివియేట్ చేసింది. లెట్స్ గో బ్యాక్ టు అవర్ ఒరిజినల్ డిస్కషన్. జామ్సమ్ ఎయిర్పోర్ట్ నుండి ముక్తినాథ్ జీప్ రెంట్ వచ్చి పర్ డే, సేమ్ డే రిటర్న్ అయ్యే బేసిస్లో మీకు 6,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ తీసుకుంటాడు పర్ జీప్. ఇది కూడా ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అనమాట. ఆ రేట్ వ్యారీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 3వ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాము. అది ప్రైవేట్ జీప్ హైర్ చేసుకోవడము. ముగ్గురు అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇది చాలా ఉత్తమమైన ఆప్షను. జీప్ రెంటల్ వచ్చి 16,000తో స్టార్ట్ అయ్యి 25,000-30,000 దాకా సైజుని బట్టి, మళ్ళీ సేమ్ డిమాండ్ని బట్టి, వెహికల్ టైప్ని బట్టి రెంట్ మారుతూ ఉంటుంది. మినిమం 16,000కి అయితే సిద్ధపడాలి మీరు. ఒకటి గుర్తుంచుకోండి, నేను చెప్పే రేట్స్ అన్నీ కూడా ఇండియన్ రూపీస్లోనే చెబుతున్నాను నేను. ఈ జీప్ రెంటల్ కూడా వచ్చి 2 and fro. మనం పోఖరా నుండి డైరెక్ట్గా జీప్ మాట్లాడుకున్నా, లేదా జామ్సమ్ ఎయిర్పోర్ట్ నుంచి జీప్ మాట్లాడుకున్నా, ముక్తినాథ్ మెయిన్ గేట్కి 2 kilometers దూరంలోనే ఇవన్నీ ఆగిపోతాయి. మిగిలిన 2 kilometers మనం నడకదారిలోనే వెళ్లాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కొండ మీద చూడండి, వెల్కమ్ టు బాగ్లుంగ్ అని చక్కగా చెక్కాడు. ఇప్పుడు మనము లాస్ట్ అండ్ చీప్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాము. అదే ట్రాన్స్పోర్టేషన్ బై బస్. ఇక్కడ పబ్లిక్ బస్సు లేక్ సైడ్ టూరిస్ట్ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. పోఖరా నుండి ముక్తినాథ్ టికెట్ ప్రైస్ 900 నుంచి 1,500 ఇండియన్ రూపీస్లో వేరీ అవుతూ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ది పీక్ టూరిస్ట్ సీజన్. నేను చెప్పిన ఫేర్ ఇది మన సైడ్కి మాత్రమే. జర్నీ టైము 8 నుంచి 10 hours తీసుకుంటుంది. మీకు ఒక హింట్ ఇస్తాను, బస్సులో వెళ్ళదలుచుకునే వారు మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లైన్ బుకింగ్ మాత్రం వెళ్ళొద్దు. ఎస్పెషల్లీ పోఖరా టు ముక్తినాథ్ రూట్కి చాలా మోసాలు జరుగుతున్నాయి. మీరు బెటర్ ఆన్ ది స్పాట్ టూరిస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళండి. అక్కడ బస్సులు ఉంటాయి. అప్పటికప్పుడు టికెట్ కొనుక్కుని బస్సు చూసుకుని, బస్సు నచ్చితే మీరు టికెట్ కొనుక్కుని ఎక్కండి. అంతే తప్పితే ఈ ఒక్క సెక్టార్కి మాత్రం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవద్దు. ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంటే మీకు ఓన్లీ మెయిన్ సెక్టార్స్ అంటే కాఠ్మండూ టు పోఖరా, లేదంటే కాఠ్మండూ టు లుంబిని, పోఖరా టు లుంబిని, ఇలా మెయిన్ రూట్స్ మాత్రమే. అది కూడా రినోవ్డ్ ట్రావెల్స్ ఉన్నాయి, వాటి ద్వారా మాత్రమే బుక్ చేసుకోండి. మిగిలినప్పుడు దేనికి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దు. నేపాల్లో చాలా మోసం జరుగుతుంది. ఇప్పటివరకు మనం ముక్తినాథ్ వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేటువంటి ముక్తినాథ్ పర్మిట్ గురించి డిస్కస్ చేసుకుందాము. మీలో ఎవరైనా నా కిందటి వీడియో చూడకపోతే
ఆ వీడియో చూడండి. అందులో ముక్తినాథ్ పర్మిట్ తీసుకునే ప్రదేశం గురించి డిస్కస్ చేశాను. ముక్తినాథ్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా పర్మిట్ కంపల్సరీ. ట్రావెల్స్ లేదా టూర్స్ ద్వారా వెళ్ళే వాళ్ళకైతే ఆ రెస్పెక్టివ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే ఈ పర్మిట్ ప్రాసెస్ కూడా చూసుకుంటారు. అలా కాకుండా ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళైతే ఇమ్మిగ్రేషన్ అండ్ పర్మిట్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు పర్మిట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీతో పాటు ఒక ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ ఉంటే ఇంకే విధమైన డాక్యుమెంట్స్ అవసరం లేదు. లేకపోతే కనుక ఆధార్ కార్డు, మీతో పాటు ఒక 4 ఫోటోలు తీసుకువెళ్ళండి. ఒకవేళ ఫోటోలు లేకపోతే ఫోటోలు వాళ్ళే తీసుకుంటారు, కానీ అందులో ఆలస్యం ఎక్కువ అవుతుంది. పర్మిట్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ని నింపి ఐడి ప్రూఫ్ని, ఫోటోల్ని ఎంక్లోజ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే 10 నుంచి 20 నిమిషాల లోపలనే మీకు పర్మిట్ ఇష్యూ చేయడం జరిగిపోతుంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. దీనికోసం మీరు బ్రోకర్లు కానీ మీడియేటర్లు కానీ ఎవరిని అప్రోచ్ అవ్వద్దు. కాస్ట్ వచ్చి 1000 నేపాలీ రూపీస్ పర్ పర్సన్ పర్ పర్మిట్. ఇప్పుడు ఫ్లైట్ ఆన్లైన్ బుకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇందాక నేను చెప్పినట్లుగా సమిత్ ఎయిర్, తారా ఎయిర్ ఓన్లీ 2 ఎయిర్లైన్సే మీకు ఫ్లైట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి పోఖరా అండ్ జామ్సన్ మధ్యలో. ఇందులో సమిత్ ఎయిర్కి మాత్రం మనం ఇండియా నుంచి కూడా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోగలుగుతాము. తారా ఎయిర్కి ఆన్లైన్లో టికెట్ బుకింగ్ అవ్వట్లేదు. ప్రస్తుతం మనము బేనీ బజార్ టౌన్కి చేరుకోబోతున్నాము. పోఖరా వదిలిన తర్వాత మేజర్ టౌన్స్లో ఈ బేనీ బజార్ ఒకటి. చాలా టూరిస్ట్ బస్సులు అన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ పర్పస్ కోసము ఇదే ప్లేస్లో ఆగుతూ ఉంటాయి. రోడ్డు చూసారు కదా, చాలా వరస్ట్గా తయారైంది. పోఖరా టు జామ్సమ్ ఈ ఫ్లైట్స్ క్యారింగ్ కెపాసిటీ వచ్చి ఓన్లీ 18 పర్సన్స్. బ్యాగేజ్ అలవెన్స్ కూడా పర్ హెడ్ 5 kg మించి అలౌ చేయడు. షెడ్యూల్ కూడా మార్నింగ్ 6 నుంచి 10 దాకానే ఉంటుంది. ఈ లిమిటేషన్స్ వల్ల మీరు కనుక ఒకవేళ సేమ్ డే కనుక పోఖరా రిటర్న్ అవ్వాలనుకుంటే మాత్రం కుదరదు. నైట్ హాల్ట్ని జామ్సంలో పెట్టుకుని జామ్సంలో నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని పోఖరాకి రావాల్సి ఉంటుంది. జామ్సమ్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఆనుకుని చాలా లాడ్జీలు ఉన్నాయి. సో అకామిడేషన్కి అయితే ప్రాబ్లం ఏమీ లేదు. నేనైతే జామ్సమ్ ఎయిర్పోర్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్న నీరు గెస్ట్ హౌస్లో స్టే చేశాను. గెస్ట్ హౌస్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉంది. కొంచెం రేట్ ఎక్కువైనా ఫుడ్ క్వాలిటీ బాగుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే ఈ పోఖరా జామ్సమ్ మధ్యన ఉన్న ఫ్లైట్స్ ఎప్పుడు ఎగురుతాయో ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో ఎవరికీ తెలియదు. ఇక్కడి వాతావరణంలో వచ్చే అబ్రప్ట్ చేంజెస్ వల్ల ఫ్లైట్ క్యాన్సిలేషన్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఫ్లైట్లో ప్లాన్ చేసుకున్న వాళ్ళు ప్లాన్ బి జీపు అరేంజ్మెంట్ కూడా చేసుకుని ఉంచుకోండి. బేనీ బజార్ దాటి ఒక 2 కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ షార్ట్ బ్రేక్ ఠాకూరి హోటల్ రెస్టారెంట్ అన్నాడు. పైనేమో ప్యూర్ వెజిటేరియన్ రాశాడు, కిందేమో చికెన్ ఖానా మటన్ ఖానా అన్నీ రాశాడు. ఓకే, ఎనీహౌ మాది బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అయిపోయింది. ఇది ఓన్లీ షార్ట్ బ్రేక్. ముక్తినాథ్ వెళ్ళడానికి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చానని అనుకుంటున్నాను. నేను కనుక ఇంకేదైనా మిస్ అయినా, మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను తప్పకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను.
మీకు ఎడమ చేతి వైపున చూడండి. గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భయంకరంగా ప్రవహిస్తున్నటువంటి గండకీ నది భీతి కొలిపేలా ఉంది. రోడ్డు కూడా చాలా భయానకంగా ఉంది. ఇప్పుడు కనిపిస్తున్న నీళ్లు ప్యూర్ హాట్ వాటర్ వస్తుంది. సల్ఫ్యూరిక్ వాటర్ అనమాట, సల్ఫర్ వాటర్. ఇది న్యాచురల్ హాట్ స్ప్రింగ్. కానీ ఇప్పుడు మాకు సమయాభావం వల్ల మేము ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాం ముందుకి. ఎందుకంటే ఇప్పుడు టార్గెట్ ముక్తినాథ్ బై 4 o'clock. అది ఆగట్లేదు. పిచ్చి వాసన. अच्छा ताटो पानी है, ताटो पानी तातू पानी తాటో పాణి అనే గ్రామానికి వచ్చాము ఇప్పుడు. తాటో పాణి ఇక్కడి నుంచి వెళ్తుంటే సల్ఫర్ వాసన కూడా వస్తుంది. ఇది హాట్ స్ప్రింగ్ రెస్టారెంట్ తాటో పాణి. తాటో పాణి అంటే హాట్ వాటర్ ఏమో అంతే. అసలు ఇక్కడ గండకీ నది ఎంత ఉదకలు పొదకలు తొక్కుతుందంటే ఉదవళ్ళు పదవళ్ళు. కాఫీ డికాషన్ని తీసుకొస్తున్నట్టుగా ఉంది పైనుంచి. బా స్పీడ్గా రోడ్డు మీద పట్టుకెళ్ళిపోయింది.
దాటిన 5 కిలోమీటర్లకి చాలా 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 ఖరాబ్ రోడ్. ఖరాబ్ కూడా అనుకోవడం, రోడ్డు లేదు అసలు, రోడ్డు లేదు. ఇప్పుడే मुक्तिनाथ परमिट का चेकिंग माउंटेन है, वो दिखाई दे रहा है ना माउंटेन। हाँ, और ये साइड भी माउंटेन, हम लोग माउंटेन के नीचे से चल रहे हैं। वो पहाड़ के उतरना नहीं है, सीधा चल रहे हैं, तो बाजू से चल रहे हैं। ముక్తినాథ్ పర్మిట్కి ఫస్ట్ పాయింట్ ఆఫ్ చెకింగ్ ఇప్పుడు అయింది. అక్కడ వీడియో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ తీయలేదు. అది చేసుకుని మళ్ళీ బయలుదేరాం సెకండ్ పాయింట్. ఎదుగుండా మంచి పదార్థాలు అండి, సూపర్ కనిపిస్తాయి, వస్తాయి అప్పుడు. అచ్చా బ్లాక్ చూపించాలంటారా ఎలాగని అంటారు అంతే. ఇంకా కోడి మేడ పెరిగిపోయిన కోడిలో ఉంటాను ఇంకా. బేని దాటి 2 కిలోమీటర్లు వచ్చినప్పటి తర్వాత నుంచి రోడ్డు అతి భయానకం. ఇంకా చెప్పాలంటే ఒళ్ళు జలధరించే రోడ్డు నుంచి ప్రయాణించడం జరిగింది. టూ వరస్ట్, యాక్చువల్గా టూ వరస్ట్ అనకూడదేమో కూడా. రోడ్డు అనేది అసలు లేదు, నిజంగా చాలా చాలా రిస్క్. పైనుంచి పడుతున్న రాళ్ళు ఆ మార్గం నుంచి రావడం జరిగింది. ఇంకా జామ్సన్కి 25 కిలోమీటర్ల దూరానికి వచ్చాం. లేతే అనే గ్రామాన్ని దాటాం జస్ట్ ఇప్పుడే. ఇక్కడ సీనరీ చాలా అద్భుతంగా మనసుకు ఆహ్లాదం కలిగించేలా ఉంది. అంతకు ముందు పడ్డ జలదరింపంతా ఒకసారిగా మాయమై ఉల్లాసం ఉత్సాహం కలుగుతుంది. ఎదుగుండా కనిపించే మంచు పర్వతాలను చూడండి. అలాగే వాతావరణం కూడా బాగా చల్లబడిపోయింది ఇక్కడ టెంపరేచర్. ఇప్పుడు టైము 2 గంటలు అవుతుంది. మాల్ఫా అనే ఊరు వచ్చాం. కాస్త ఇక్కడ రోడ్ కాస్త బాగానే ఉంది అనుకునే లోపల మళ్ళీ రోడ్ బాగాయింది. ఇంకా జామ్సన్ ఇక్కడికి లెస్ దాన్ 10 కిలోమీటర్స్.
పక్కన మనకు కనిపిస్తున్నది జాన్సన్ ఎయిర్పోర్ట్. లెక్క ప్రకారం అయితే మేము ఎయిర్పోర్ట్లో మార్నింగ్ 7:30కి అది ఏమంటుంది కానీ దిగాల్సి ఉండేది. అలాంటిది ఎంత టైం 2:30 2:10కి చేరుకున్నాం అక్కడికి. జాన్సన్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. జాన్సన్ విలేజ్ దాటుతూనే ఇక్కడ మళ్ళీ చెక్ పోస్ట్. మనం తీసుకున్న ముక్తినాథ్ పర్మిట్కి సెకండ్ చెక్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏసీఏ చెక్ పోస్ట్ జాన్సన్. మొత్తానికి ఆ నారాయణుడి అనుగ్రహం వలన ముక్తినాథ్ పార్కింగ్ లాట్కి చాలా క్షేమంగా అనుకున్న సమయానికన్నా గంట ముందే చేరడం జరిగింది.
సమయానికి చేరుకోలేమో అన్న భావనతో దారిలో లంచ్ కూడా ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు మేము. ఈ చోటు నుండి ముక్తినాథ్ మందిరాన్ని చేరుకోవడానికి 2 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. నడవలేని వారి కోసం గుర్రాలు, డోలీలు అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ మీకు కనిపిస్తున్న ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాటి కోసం బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిటర్న్ జర్నీ బస్సులో చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కూడా బస్ టికెట్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతవరకు ఏ ఇతర యూట్యూబర్ చూపించిన విధంగా ముక్తినాథుని దర్శనం మీకు చేయించే విధంగా తర్వాతి వీడియోతో మీ ముందు ఉంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.